ఇయర్స్ ఈరోజు మనము మ్యాథ్స్ మెథడాలజీలో బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రవేత్తలు చేసిన కృషిలో శ్రీనివాస రామానుజన్ గారి గురించి చెప్పుకున్నామండి. ఇవాళ బ్రహ్మగుప్తుడి గురించి చెప్పుకోబోతున్నాం. ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో బిల్లమం అనే ప్రాంతంలో క్రీస్తు శకం 598లో జన్మించారు. ఇతని తండ్రి జిష్ణువు ఉజ్జయిని గణిత పరిషత్తులో పనిచేసేవారండి. క్రీస్తు శకం 628లో ఈయన రాసిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతము గణిత పరిశోధనలో కొత్త ఆలోచనలకు నాంది పలికింది. కాబట్టి బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించారు. ఇది అరబ్బీ భాషలోకి సింధ్ హింద్ అనే పేరుతో అనువాదం పొందిందండి. చాలా ఇంపార్టెంట్ అని ప్రతి పాయింట్ కూడా చూసుకోవాలి. మనకి బ్లాంక్స్ కింద రావచ్చండి, కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా చూసుకోవాలండి. బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రం. గ్రంథంలోని 12వ అధ్యాయాన్ని గణిత, 18వ అధ్యాయాన్ని కుట్టక అనే పేరుతో బ్రహ్మగుప్తుడు వ్యవహరించాడు. గణిత అధ్యాయంలో అంకగణిత శ్రేణులతో పాటు కొన్ని జామితీయ అంశాల వివరణ ఉంది. కుట్టక అధ్యాయ విశ్లేషణతో సాగుతుంది. బ్రహ్మగుప్తుడు రచించిన మరొక గ్రంథం కర్ణఖండ కాజ్యక. ఇది ఆర్యభట్ట రాసిన ఆర్యభట్ట సిద్ధాంతము అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా రాయబడిందండి. ఇప్పుడు ఇది లభించడం లేదంట. భూమి గుండ్రంగా ఉంది, నీటిని ప్రవహించడం ఎలా సహజ గుణమో అదేవిధంగా వస్తువులను జీవజలాలను ఆకర్షించడం భూమికి సహజ గుణం అని చెప్పి బ్రహ్మగుప్తుడు ఈ గ్రంథంలో వివరణాత్మకంగా చెప్పారు. ఖండ సాధకు ధ్యానగ్రహ ఉపదేశ అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మగుప్తులు గారు గణిత శాస్త్రవేత్తలు చేసిన కృషి ఏంటి? గణిత శాస్త్రానికి ఆయన ఎన్నో సేవలు అందించారు. చూసుకుంటే ఏ అనేది ఒక ధన లేక రుణరాశి అయితే ఏ ప్లస్ 0 0 ఏ మైనస్ 0 ఏ ఇంటూ 0 0 A/0 అన్నంతం అని 0 గురించి స్పష్టమైన వివరణను గ్రంథస్థం చేశారు. అజ్ఞాతం అవ్యక్త రాశులను యావత్ తావత్ వంటి పదాలను పేర్కొన్నారు. హీరోన్ త్రిభుజ వైశాల సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల సూత్రం కూడా రూపొందించారు. టాల్మీ సిద్ధాంతానికి ఉత్పత్తి ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంటే. మనం డిఎస్సికి వచ్చిందండి. డిఎస్సికి కానీ ఏపీటెట్కి కానీ ఇలా డైరెక్ట్ బీట్లు అడుగుతున్నారు. టాల్మీ సిద్ధాంతానికి ఉత్పత్తి ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరండి? బ్రహ్మగుప్తులు. ఏబిసిడీలు చక్రీ చతుర్భుజాలు అయ్యి XYలు దాని కర్ణాలు అయినా అప్పుడు మనకు ఒక ఫార్ములా ఇచ్చారు. x² AD + BC ఆఫ్ AC + BD బై AB + CD. y² అదే విధంగా వస్తుంది. దీనికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ AB + CD అవుతుంది, ఇక్కడ AC + BD అవుతుంది బై AD + BC. A² + B² C² అంటే A² + B² C² అయిన AC CB CA చక్రీ చతుర్భుజం అవుతుంది. దాని కర్ణాలు ఒకదానితో ఒకటి లంబంగా ఉంటాయి. అంకగణితం, బీజగణితం రెండు విభిన్న శాఖలను తెలిపారు. ఒక శ్లోకంలో S(n)(n)+1 సూత్రం నుండి ఈ విధంగా వస్తుందని వివరించారు. న్యూమరికల్ అనాలిసిస్ వంటి అధునాతనమైన గణిత భావాలకు సంబంధించి ప్రతిపాదికలు బ్రహ్మగుప్తుని సిద్ధాంతంలో గ్రంథంలో ఉన్నాయని చెప్పి విశ్లేషకులు అంచనా వేశారు. AX + D = 0 అనే సామాన్య సమీకరణం, AX² + BX + C = 0 అనే వర్గ సమీకరణాలను సాధించారు. NX² + 1 = Y² రూపంలోని అనిశ్చిత సమీకరణాలకు చక్రవాళ పద్ధతుల్లో సాధనలు ఇచ్చారు. అంకగణితం, భిన్నాలు, సామాన్య వడ్డీ మొదలైన అంశాలు ఇదే గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్లు ప్రయోగించిన మొదటి గణిత శాస్త్రవేత్త కూడా బ్రహ్మగుప్తుడే. సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్లు ప్రయోగించారు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఇది కూడా వస్తుంది మనకి ఏపీటెట్కి కానీ డిఎస్సికి కానీ. బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రంను అంకగణితము, బీజగణితం అని 2 ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా గుర్తించారు. గణాంతరాలు దాటిన ఖ్యాతిని పొందినవాడు బ్రహ్మగుప్తుడు. భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడామణి అని పేర్కొన్నాడు. ఈ విధంగా మనము బ్రహ్మగుప్తుడు గారు గణిత శాస్త్రానికి చేసిన కృషి ఎంతో ప్రఖ్యాతిగాంచినదని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తల్లో పైథాగరస్ గారి గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. అభ్యర్థులు దయచేసి వీడియోని లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.